అయ్యో మాయమ్మ నువ్వెన్ని ఆటంకాలు పెట్టినా నేను వెళ్తానా నీ కొడుగా నాయనా ఎన్ని ఆటంకాలు పెట్టి వెళ్ళడు మానవ ఆయన నీ పెళ్ళాయన కళ్యాణమా కళ్యాణం ఉండిపోనారా కాపరాలు అయిపోయి ఆవులు పంచుకొని పెద్దయ్యరాజుకు సంతానాలు లేక చింతలు కలిగి పరదేశం వెళ్ళిపోనాడు కదా ఈ తరాలనే నువ్వు వాళ్ళని లేకపోతే మరి తెచ్చిన మానేది లేరు ఆ ధర్మకొండ మన కవిశాన్ని ఉండిపోతాది వాళ్ళ తెచ్చి ధర్మకొండ ఉపయోగించిన నాసు నా చట్టమై ఉన్నది నాసుకి నీ చట్టమై ఉన్నది ఈ నాసు తొలగదీసి నీసు కలుపురా నీరు తొలగదీసి నీరు కలుపు వాస్తవాలను కాస్త కలుపు ఎవరు చెప్పకుండా కూడా చెప్తున్నా బాబా మా అమ్మేటో నాకు ఎవరో చెప్పక నాసు తొలగదీయమన్నది నీసులు కలపమన్నది కోస్తాలో కోస్త కలపమన్నది ఏమిటండి గురువా రై గురువులు గురువా 50 మంది గురువా ఉన్నాము చెప్పండి అడిగిన మాట చెప్పకపోతే పవన్ బాబు అడిగినప్పుడు ఇచ్చి అడిగిచ్చిరే అడిగిచ్చిరే కనపరం కూడా వెళ్తున్నాడు నేనేం చెప్తాను ఈ పెద్ద కవితలు మీరు కాలం అయిపోయినారు కళ్యాణంలోన 60, 60, 120 సంవత్సరాలు అయిపోయినాయి ఉన్నారో లేదో నాకు తెలీదు ఉండడమో తెలుసు అన్ని తెలుసు నాకు ఎవరు తెలియదానండి పల్లెకం సరే అన్నాడు కూడా సంగమాన బయలుదేరిపోతున్నాడు మళ్ళీ బ్యాలెన్స్ తేవాలి ఇంకా ఈ రోజు పెట్టుబడి వద్దు మళ్ళీ వెళ్ళి బాగా తేమలిస్తే పొద్దుపోతుంది